తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర భిక్షు యాదవ్. ఆ పాత్రను పోషించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ గారు ఈరోజు మరణించారు. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ 2026 ఆగస్టు 4వ తేదీన ముంబైలో రక్త క్యాన్సర్తో పోరాడుతూ తన 74వ ఏట కన్నుమూశారు. ప్రదీప్ రావత్ తొలి గుర్తింపు టీవీ సీరియల్లో మహాభారత్ అశ్వత్థామ పాత్ర ద్వారా వచ్చింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లో సర్ఫరోష్, లగాన్ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులకు ఆయనను శాశ్వతంగా గుర్తు చేసేది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2004లో వచ్చిన సై సినిమా. ఆ చిత్రంలో భిక్షు యాదవ్ పాత్రలో ఆయన చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది. కఠినమైన, భయంకరమైన ఆ పాత్రను అత్యంత సహజంగా పోషించి ప్రదీప్ రావత్ తెలుగు సినిమాల్లో ఒక కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించారు. ఆ పాత్రకు గాను ఆయనకు ఫిలింఫేర్ బెస్ట్ విలన్ అవార్డ్, నంది అవార్డ్, సంతోషం అవార్డ్ వచ్చాయి. సై చిత్రంలో విలన్గా ఆ తరువాత ఆయన తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. భద్ర, ఛత్రపతి, స్టాలిన్, దేశముదురు, యోగి, నాయక్, బాద్షా, వన్ నేనొక్కడినే, సరైనోడు, జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. తమిళంలో గజనీలో లక్ష్మణ్ రామ్ పాత్రల్లో, హిందీ రీమేక్లో కూడా అదే పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి సినిమాల్లో కూడా ఆయన పనిచేశారు. ప్రదీప్ రావత్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాకుండా వివిధ రకాల పాత్రల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన నటనలోని తీవ్రత, గంభీరమైన స్వరం, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి. స్క్రీన్పై భయంకరంగా కనిపించినా ఆఫ్ స్క్రీన్లో మాత్రం సౌమ్యులు, మంచి మనసున్న వ్యక్తిగా సహనటులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. భిక్షు యాదవ్ పాత్ర ద్వారా తెలుగు సినిమాల్లో శాశ్వత ముద్ర వేసిన ప్రదీప్ రావత్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన నటన ఎప్పటికీ సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.